ఈరోజు దేవుని మాట కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిస్మం ముందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, కొలసీలకు 2వ అధ్యాయం 12వ వచనం. వాక్యం వినే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేక మందికి వాక్యాన్ని వినిపింపజేసి ఆశీర్వాదాలు పొందండి. మీరు బాప్తిస్మం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే. బాప్తిస్మం మందు మనం ఏం పాతి పెట్టాము గుర్తుందా? నేనైనా నువ్వైనా వాక్యం వింటున్న మనం అందరం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మన యొక్క పాత అనుభవాలను, పాత పద్ధతులను, గత తాలూకపు ఛాయలను మనం ఏం చేసాము? పాతి పెట్టాము. ఎప్పుడు? బాప్తిస్మము పొందిన రోజున పాతి పెట్టడం జరిగింది. అయ్యా నేను అలాగుండను, అయ్యా నేను ఆ తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇక ఎప్పుడు చేయను, అయ్యా నేను అటు వెళ్ళను, అయ్యా నేను అటు చూడను, అయ్యా నేను అక్కడ కూర్చోను, అయ్యా నేను అక్కడ ఉండను అని రకరకాల అనుభవాలు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క అనుభవం. పాపపు జీవితాన్ని, రోత జీవితాన్ని, మనకు మనమే అసహించుకునే జీవితాన్ని మనం ఏం చేసాం? పాతి పెట్టాము. ఎప్పుడైతే పాతి పెట్టామో దేవుని యొక్క శక్తి మనపై ఆవరించిన కృప వలన, దేవుని యొక్క వెలుగు మనపై ప్రసరించడం వలన ఏం జరిగింది? నూతన అనుభవం, నూతన పరిస్థితులు, నూతన జీవితాన్ని గడుపుతున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క కృపను పొందుకొని నాటి నుంచి నేటి వరకు ఆయన వెంబడించే వారంగా ఉంటున్నాం. మరి అలా కాకుండా మరలా పాత జీవితంలోకి వెళ్తున్నామా? దేవుని వెంబడించలేని పరిస్థితిలో ఉంటున్నామా? దేవునికి దూరంగా ఉంటున్నామా? మన అనుభవాలు, మన యొక్క పాపపు జీవితము, పాత పద్ధతులు, పాత పరిస్థితులు, పాత విషయాలన్నిటినీ మరలా పాతి పెట్టినట్లు పెట్టి మరలా వాటిని పైకి వచ్చేలా చేస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం మందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆ యొక్క పాపపు శాపపు జీవితంలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించి శిలువలో గార్చిన రక్తధారల ద్వారా ఆ ప్రాణాన్ని బలిగా అర్పించిన దేవాది దేవుడు ఆయన మరలా లేచాడు. దేవుని ప్రభావం మందు ఆయన ప్రభావంతో లేచాడు. ఆ ప్రభావంను విశ్వసించడం ద్వారా మనం కూడా ఆయనతో లేచిన అనుభవంలో ఉన్నాం, పడిపోయిన అనుభవంలో ఉండలేదు. మరి మనం ఎందుకు మరలా లేచిన అనుభవంలో ఉండి పడిపోయిన అనుభవంలోకి వెళ్తున్నాం? ఒకే ఒక్క కారణం, ప్రియమైన నా అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, దేవుని విశ్వసించకపోవడమే, దేవుని మీద నమ్మకం ఉంచకపోవడమే. మరి ఈ పడిపోయిన అనుభవంలో మనం ఉండకూడదు. ఈ రోజు నుంచి లేచిన అనుభవంలోనే ఉండాలి. కాబట్టి ఏంటి ఈ సమస్యలు, ఏంటి ఇవి అని ఏమాత్రం బాధపడ అవసరం లేదు. మన నమ్మకము, మన విశ్వాసము ఆయన యందే, ఆయన వైపే మన గురి పెట్టుకుంటే ఈ యొక్క సమస్యలు, ఈ యొక్క ఇబ్బందులు ఏమాత్రం మన జీవితంలో నిలిచి ఉండవు. గాలి తుఫాను వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? గాలికి ఆకులన్నీ రాలిపోతాయి. ఏం ఆకులు అవి? పండుటాకులు రాలిపోతాయి. చెత్త చెదారం కూడా ప్రక్కకు తొలగిపోతుంది. మరి మన జీవితంలో కూడా ఆయన ప్రభావం మందు మనం విశ్వసించినట్లయితే అవన్నీ ప్రక్కకు తొలగిపోతాయి, ఒక్క సెకండ్లో తొలగిపోతాయి. మనం చేయాల్సిందల్లా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధిస్తూ ఆయన శరీర రక్తంలో పాలు పొందుతూ ఆయన కృప వెంబడి కృపను దయచేసే దేవుడు. కాబట్టి ఆయన కృపలో మనం నిలిచి ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. మహాప్రేమగల తండ్రి, కృపగలైన నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య, మమ్మల్ని లేపిన అనుభవంలో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. మరొకసారి పడిపోకుండా
తండ్రి మా జీవితాలను ప్రభా నాయన నిత్యము ప్రభా నాయన నూతన పరుస్తూ నీ అందు స్థిరులమై నీ అందు కదలక నీ కృపలను పొందుకుంటూ నీ ఆశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు సాగిపోయే జీవితాన్ని మాకు ప్రసాదించండి. వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి నాయన. పేరు పేరున పసిబిడ్డలందరినీ తండ్రి ఆశీర్వించి దీవించండి ప్రభా. మా బిడ్డలను మా బంధువులను అందరినీ ప్రభా ఆశీర్వించి దీవించండి ప్రభా. నీ ఆశీర్వాదాలు పొందుకునే కృపను అనుగ్రహించండి. ఇక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా ప్రజలను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.